హాయ్ హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి మీరు సాంబార్ అలాగే బనానా ఫ్రై రెసిపీ చూడబోతున్నారు. ఈ పచ్చి బనానాస్ మనం కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్కి వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో పసుపు వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ బంక జిడ్డు అనేది మన చేతికి అలాగే ఉంటుంది. అలాగే బనానా అలాగే కట్ చేసి పెట్టేస్తే నల్లగా అవుతాయి. సో ఇక్కడ మనం ఇలా పసుపు వేసి వేయడం వల్ల చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో సింపుల్ రెసిపీ అండి. సైడ్ డిష్గా రసం కానివ్వండి, పప్పు ఇలా సాంబార్కి చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీ చేయడం కూడా చాలా చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదా, ముందు బనానా మనం కట్ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్కి వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకుంటే జిడ్డు జిడ్డుగా అంటుకోదు. నెక్స్ట్ కొంచెం గిన్నెలో పసుపు వాటర్ వేసుకొని కట్ చేసుకొని అందులో ముక్కలు వేసుకుంటే ముక్కలు కూడా మనకు నల్లబడవు. నెక్స్ట్ బాండి పెట్టుకొని ఇందులో ఏం పోపు సామాన్లు అంటే మనం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవడమే. నేను ఒక పక్క సాంబార్, ఒక పక్క బనానా ఫ్రై రెండు చేస్తున్నాను. కానీ మనకు రెసిపీ క్లియర్గా అర్థం కావడం కోసం నేను 1 by 1 పెట్టేస్తున్నాను. పక్కన సాంబార్ కూడా అవుతుంది. ఈ పోపు వేగిన తర్వాత మనం ఇందులో ఈ బనానా వేసేయడమే అండి. కొంచెం పసుపు, ఉప్పు వేసి మంచిగా మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం కారం, ధనియాల పొడి వేసుకుంటే సింపుల్గా రెడీ అయిపోతుంది. మనకు సింపుల్ సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కొంచెం లావుగా కట్ చేసుకోవచ్చు, లేదా అంటే కొంచెం సన్నగానే కట్ చేసుకోవచ్చు. కొంతమంది డీప్ ఫ్రై కూడా చేస్తారు, అలా కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ నేను ఎప్పుడైనా అది కూడా చేసి చూపిస్తాను. అలాగే నేను షార్ట్ సిరీస్లో వచ్చేసి నా ప్రెగ్నెన్సీ సిరీస్ని చేస్తున్నానండి. నా ప్రెగ్నెన్సీ, ఒక్కొక్కరి ప్రెగ్నెన్సీ ఒక్కోలా ఉంటుంది. నేను ఫేస్ చేసిన 2 ప్రెగ్నెన్సీస్ జర్నీ ఎవరికన్నా యూజ్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక ప్రెగ్నెన్సీ 7th మంత్లో డాక్టర్స్ ఇలా కూడా ఉంటారా, డాక్టర్స్ చేసిన మిస్టేక్ వల్ల 7th మంత్లో అబార్ట్ అవ్వడం జరిగింది. సో ఆ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంది, నెక్స్ట్ దాని నుంచి నేను ఎలా బయటకు వచ్చాను, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా సక్సెస్ఫుల్గా అయింది, ఈ సిరీస్ వచ్చేసి నేను యూట్యూబ్లో షార్ట్స్లో చేస్తున్నాను. ఎవరికైనా ఈ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసేయండి. నెక్స్ట్ సాంబార్ కోసం వచ్చేసి ఇక్కడ 2 కప్పు నేను రెడ్ దాల్ తీసుకున్నాను, మసూర్ దాల్ అంటాం కదా, అది తీసుకున్నాను. కొంచెం పసుపు, ఒక టమాటా వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి బెండకాయ, మునక్కాయ, అలాగే క్యారెట్, కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని పప్పును ఉడికించుకోవాలి. ఇది వచ్చేసి సాంబార్కి పోపు కోసం ఒక మీడియం ఆనియన్, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి వేసుకొని పప్పు ఉడికిన తర్వాత మంచిగా మ్యాష్ చేసుకొని మనం ఈ కూరగాయలన్నీ తాలింపు వేసుకొని అందులో కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని మరిగించుకోవడమే అండి. సాంబార్ ఎంత మంచిగా మరిగితే మనకి సాంబార్ టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే నా వీడియోలో మంచి మంచి రెసిపీస్, షాపింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రెగ్నెన్సీ సిరీస్ టాపిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నా షార్ట్ సిరీస్ వచ్చేసి చూసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.